వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాదంలో పడ్డారా? ఆయన సెక్యూరిటీ అంతా డొల్లతనమైన సెక్యూరిటీ అంతా ఒక బోగస. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రమాదంలో పడ్డారు. ఆయన సెక్యూరిటీలో ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. ఎవరైనా ఆయన సెక్యూరిటీలోకి ప్రవేశించవచ్చు, ఎవరైనా ఆయన సెక్యూరిటీ పనులను పర్యవేక్షించవచ్చు, ఎవరైనా అందులోకి ఈజీగా దూరిపోవచ్చు. ఇలాంటి సంఘటనే ఆంధ్రాలో జరిగింది. ఇది పోలీసుల పూర్తి భద్రతా వైఫల్యం అని చెప్పొచ్చు, నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలోకి దూరాడు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని పర్యవేక్షించాడు. పార్వతీపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి, ఒక నకిలీ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలకు దూరిపోయాడు. స్థానిక పోలీసులతో కలిసిపోయి వాళ్ళతో ఫోటోలు కూడా దిగాడు. పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా, ఆయనకు అత్యంత చేరువగా ఆ వ్యక్తి అటు ఇటు తిరిగాడు. అంటే ఆ సెక్యూరిటీ వలయంలో ఆయన వెళ్ళిపోయాడు. ఆఫీసర్ అని చెప్పుకున్నాడు. అతను కామన్ మ్యాన్. కానీ ఎవ్వరికి తెలియదు ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలో ఉన్నాడని. తీరిగ్గా 2 రోజుల తర్వాత ఆ ఫోటోలన్నీ చూస్తున్న పోలీసులకు అక్కడ కొత్త ఆఫీసర్ కనిపించాడు. ఇతను ఎవరబ్బా అని చూస్తే అతను పోలీసే కాదు, అతను కామన్ మ్యాన్. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలోకి దూరిపోయాడు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీతో ఆయన ముందుకు నడిచాడు. పార్వతీపురంలో జరుగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటనలో, వై కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కలకలం రేపాడు. ఇది ఖచ్చితంగా పోలీసుల వైఫల్యమే. ఎవరు వస్తున్నారు, ఎవరు ఆఫీసర్, ఎవరు కాదు, ఎవరు తెలుసుకోలేకపోయారు. పైగా స్థానిక పోలీసులు అతనికి సల్యూట్ చేశారు. అంటే తీవ్ర నిర్లక్ష్యం. అసలే ప్రమాదంలో ఉన్న పవన్ కళ్యాణ్, ఆయనకి ఇప్పటికే బెదిరింపులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ హతమారుస్తామంటూ కొన్ని వార్నింగ్లు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్, అతను ఎవరైతేనేంటి, ఓ కామన్ మ్యాన్ పోలీసు డ్రెస్ వేసుకున్నాడు. పోలీసు అవతారంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలకు దూరిపోయాడు. అందరితో ముందుకు నడిచాడు. ఆ వ్యక్తి గనక వేరే ఏదైనా ఉద్దేశంతో అక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ భద్రత మాట ఏంటి, ఆయన సెక్యూరిటీ విషయం ఏంటి? ఇప్పటికే పవన్ కళ్యాణ్కు చాలా బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక కామన్ మ్యాన్ పోలీస్ ఆఫీసర్ వేషం వేసుకొని సెక్యూరిటీలోకి వస్తే ఆంధ్రాలో పోలీస్ యంత్రాంగం వైఫల్యమే, పూర్తి వైఫల్యమే, సిగ్గుపడాల్సిన విషయమే. ఒక ఉప ముఖ్యమంత్రి సెక్యూరిటీలో ఇంత డొల్లతనమా? ఇది కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కలకలం రేపే విషయమే. ఎందుకంటే పోలీసులు ఇక్కడ పూర్తిగా విఫలం చెందారు. పవన్ కళ్యాణ్కు ఏమైనా జరిగి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు?